అలా అంటే మరి ఆ పిల్లని తప్పు పట్టలేం పాపం, మోసం చేసినట్టే. కోర్స్ మోసం చేయడానికే వచ్చాడు వాడి ఉద్దేశం అదే, వాడుకొని వెళ్ళిపోవడమే వాడి ఉద్దేశం. ఈ పిల్ల నేను వాడుకోనివ్వనంటుంది, నువ్వు నన్ను తాళిగట్టు అప్పుడు మనం వాడుకోను, నువ్వేమైనా చేసుకో నేను ఒప్పుకుంటా. తాళిగట్టు అంటే ఇప్పుడు కాదు చూసుకుందాం పో, నేను ఏడికిపోతే నేను పోను, నన్ను ఇప్పుడే తీసుకెళ్ళు, నేను నమ్మి నేను వచ్చేసా బయటికి, నన్ను ఇప్పుడే తీసుకెళ్ళు. సో బండి ఉంది కాబట్టి బండిలో ఉన్న పెట్రోల్ తీసి తగలబెట్టేసాడు. అంటే మొహం తెలియొద్దు అనుకున్నాడో లేకపోతే అక్కడికక్కడ. వాడి ఏజ్ ఎంత? అదే చెప్తున్నాగా ఇంతే, ఈ పిల్లకంటే ఒక అంగుళం ఎక్కువ, అంతకుమించి ఏమీ లేదు. వాడికి ఆల్రెడీ పెళ్ళయింది అని చెప్పేసి న్యూస్ వస్తుంది ఒకడికి, ఇంకొకడు కూడా ఉన్నాడంట దీంట్లో ఈ క్రైమ్ లో. ఇద్దరు, నరేష్ అనే ఒకడు ఇంకొకడు. మరి వాడెక్కడి నుంచి వచ్చాడో తెలియదు, వీడెక్కడి నుంచి వచ్చాడో తెలియదు. పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నాడు. అందులో ఒకడు నేరాన్ని అంగీకరించాడని ఒక న్యూస్ వచ్చింది. సిచ్యువేషన్స్ ఇప్పుడు ఇంత ఆలోచించడానికి ఏళ్ల తరబడి ఒక కఠోర ప్రేమ కూడా లేదు ఇక్కడ. నెల అది కూడా పోని, వాడు చిన్నప్పటి నుంచి స్కూల్ మేటో కాలేజ్ మేటో వీధి మేటో ఇంటెనక మేటో కూడా కాదు. ఆఫ్టర్ ఆల్ ఒక అడ్రస్ లేని మేట వాడు, ఇన్స్టాలో పరిచయం, ముక్కు మూతి కూడా సరిగా తెలియని మనిషి. పిల్ల ప్రాణం పోయింది.